రాష్ట్రంలో కేవలం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన వార్తలు మాత్రమే చూసేటోళ్ళు జర దేశంలో కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి ఒక వార్త గురించి చెప్తా. చాలా రోజుల నుంచి ఈయన ట్రెండ్ అవుతుండు. ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆయన. సో ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ కొన్ని నిబంధనల మీద బాగా మాట్లాడుతుంది. టోల్ ట్యాక్స్ సంబంధించి కానీ ఇప్పుడు మనం నా బండి నా పెట్రోలు నేను ఆల్రెడీ ఒకసారి వెహికల్కి లైఫ్ టైం ట్యాక్స్ కడుతున్నా, అయినా కూడా ఈ టోల్ ట్యాక్స్ ఎందుకు, టోల్ గేట్లు ఉంటాయి కదా, టోల్ గేట్ల కాడ ఎందుకు పైసలు కట్టాలి? అట్లనే ఓ ఎంపీకి ఫ్రీ, ఎమ్మెల్యేకి ఫ్రీ, పోలీస్ అయినకి ఫ్రీ, ఉన్నతాధికారులకు అందరికి ఫ్రీ, లక్షల లక్షల జీతాలు తీసుకునేటోళ్ళకేమో టోల్ గేట్ దగ్గర పైసలు తీసుకోవు, పేదోళ్ళు మధ్యతరగతి వాళ్ళ దగ్గర మాత్రమే టోల్ గేట్ పైసలు తీసుకుంటాం అని ఒకటి. అండ్ దాంతోపాటు ఈ సిమ్ కార్డులకు సంబంధించి కూడా ఒక విషయాన్ని మాట్లాడాడు. ఇప్పుడు నా ఫోను నా డబ్బులు నా సిమ్ కార్డు నేను వేసుకుంటే దాన్ని రీఛార్జ్ అయిపోగానే ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపాలి? రీఛార్జ్ అయిపోతే నువ్వు సపరేట్ కుక్కో, దానికి అవుట్ గోయింగ్ ఒకటి, కానీ ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపుతున్నారు? దానికి రీఛార్జ్ ఎందుకు? దాంతోపాటు నెలకు 30 రోజులు 31 రోజులు అట్లా ఉంటే 28 రోజులకే నెలకు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు వాళ్ళు అనే ముచ్చట కూడా మాట్లాడాడు. ఏది సిమ్ నెట్వర్క్లకు సంబంధించిన అంశంలో 28 రోజులే క్యాలిక్యులేట్ చేస్తారు ఒకటి. ఇప్పుడు కొత్తగా డేటా, ఇప్పుడు పర్ డే 1.5 GB ఉంది అనుకుందాం, లేకపోతే 2 GB డేటా వాడతారు సామాన్యులు. రోజుకు 2 GB డేటాలా మనం 1 GB లేదా 1.5 GB వాడతాం ఆ రోజు. నెక్స్ట్ డే ఆ సగం జీబీ ఏదైతే ఉందో అది క్యారీ ఫార్వర్డ్ అవుతలేదు, అంటే నెక్స్ట్ డే క్యాడ్ అవుతలేదు. ఆ రోజు వాడకపోతే ఆ రోజు పోయినట్టే. ఇట్లా పోయిన డేటా అంతా ఏడికి పోతుంది. మరి సామాన్యులను దోపిడీ చేయడం ఏది? సో ఈ రోజు వాడకపోతే డేటా నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ కావాలి, ప్లస్ 30 రోజులు అంటే 30 రోజులు వ్యాలిడిటీ ఉండాలి, ప్లస్ ఇన్కమింగ్ కాల్స్ అనేది ఫ్రీగానే ఉండాలి అని చెప్పేసి అయితే మన రాఘవ్ చద్దా అయితే చెప్తున్నాడు. చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాడు. మీకు తెలియని వాళ్ళకి అంటే చాలా రోజుల నుంచి ఇదంతా జరుగుతుంది, ఫాలో అప్ చేయని వాళ్ళ గురించి కూడా చెప్తున్నా దీన్ని. సో 10వ పేజీలో కొంచెం డీటెయిల్డ్గా ఉంది, చెప్పే ప్రయత్నం చేస్తా. సామాన్యులకు సంబంధించి అనేక అంశాలని, సామాన్యుల మైండ్లో మెదులుతున్నటువంటి అంశాలను అయితే లేవనెత్తున్నాం. మరి ఆ టెక్నికాలిటీస్ జోలికి మనం పోతలేం, మనకు ఐడియా లేదు కాబట్టి. నిజంగానే వాళ్ళు 28 రోజులు ఎందుకు పెట్టిరు, డేటా ఎందుకు క్యారీ ఫార్వర్డ్ కాదు, నిబంధనలు ఏమున్నాయి అనే విషయాలు కాసేపు మనం ఇక్కడ డిస్కస్ చేయట్లే. కానీ చాలా మంది సామాన్యుల మైండ్లో మొదలుతున్నటువంటి ప్రశ్నల్ని ఈయన అయితే అడుగుతున్నాడు క్లియర్గా. వినియోగదారుల డేటా వాడకంపై ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా టెలికాం కంపెనీల దోపిడీపై ఎక్స్ వేదిక ఆసక్తికర ట్వీట్ చేశాడు. మనం డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన మొబైల్ డేటా వాడకపోయినా అర్ధరాత్రికి ఎందుకు రద్దవుతుందని ప్రశ్నించారు. టెలికాం సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న 1.5 GB 2 GB డైలీ ప్లాన్లలో వినియోగదారులు ఆ రోజు డేటా పూర్తిగా వాడకపోతే మిగిలిన డేటా మరుసటి రోజుకు క్యారీ ఫార్వర్డ్ కాకుండా ఎక్స్పైర్ అవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పొరపాట జరుగుతున్నది కాదు, కంపెనీలు కావాలని చేస్తున్న పాలసీ అని చెప్పేసి కూడా ఆయన మండిపడ్డాడు. ఆ రోజు మిగిలిన డేటాను మరుసటి రోజు వాడుకునేలా డేటా రోల్ ఓవర్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని డిమాండ్ చేసింది. మరి ఈయన యొక్క డిమాండ్లు సిమ్ కార్డుల గురించి, నెట్వర్క్ల గురించి కానీ, ఈ టోల్ గేట్ల గురించి కానీ ఈయన మాట్లాడుతున్నటువంటి అంశాల మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి.